యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. కూకట్పల్లి సహస్ర కేస్ 5 రోజులు అవుతోంది ఇది జరిగి. పాపం కేవలం 10 years బేబీ. మనం చూస్తున్న ఈ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో మీకు తెలుసు, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సీసీ ఫుటేజ్ గురించే మాట్లాడుతున్నారు. ఆర్ సహస్ర ఇంటి దగ్గర దొరికినటువంటి సీసీ ఫుటేజ్ కేవలం ఇది మాత్రమే. మీరు చూడండి, ఇందులో ఒక లేడీ బయట ఊడుస్తోంది, యాజ్ వెల్ యాజ్ ఇది సహస్ర ఇల్లు. సహస్ర ఇంటి పక్కన గోడని ఆనుకొని ఒక పర్సన్ ఇట్లా తొంగి చూసినట్టు, అంటే అసలు మొత్తంగా కూడా కనిపించాడు. ఆ విజువల్ మీరు గమనించండి. నిన్నటి నుంచి కూడా మీరు 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఈ విజువలే హల్చల్ చేస్తోంది. వన్స్ అగైన్ ఒక్కసారి చూడండి. జస్ట్ ఒక సెకండ్. ఇక్కడ చూసారా, ఈ వ్యక్తి ఎవరు? కేవలం హాఫ్ కనిపించిండు. ఈమె ఊడ్చి ఇట్లా పైకి లేవబోతుంటే వెంటనే అటువైపు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకోసారి వచ్చి అట్లాగే తొంగి చూసి మళ్ళా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ పూర్తిగా మేబీ ఇందులో ఏమైనా క్లూ దొరకచ్చా? ఆ పర్సన్ ఎవరు, ఆ తొంగి చూస్తుంది ఎవరు, ఏంటి అనేది కూడా ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. నిజం చెప్పాలంటే కూడా ఉన్న ఒకే ఒక క్లూ, కూకట్పల్లి సహస్ర కేసులో ఉన్నటువంటి ఒకే ఒక్క క్లూ ఇది మాత్రమే. ఇక్కడ తొంగి చూస్తున్నటువంటి పర్సన్ ఎవరు అనేటువంటిదే. మళ్ళీ ఇంకోసారి మనం చూడొచ్చు. పక్క నుంచి మనుషులు పోతున్నారు, బైక్స్ పోతున్నాయి, యాజ్ వెల్ యాజ్ తోపుడు బండ్లు పోతున్నాయి, ఇవన్నీ పోతున్నాయి, కానీ ఆ వ్యక్తి పూర్తిగా కనిపించట్లేదు సీసీ ఫుటేజ్లో. మనం చూసింది ఎగ్జాక్ట్లీ ఈ బయట వినండి. కాసేపటి క్రితమే సహస్ర వాళ్ళ నాన్న బయట ఇది. దొరకట్లేదు, పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు, క్లూ దొరకట్లేదు, ఎవరు చేశారో ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా క్లూ కూడా అతను ఎంత ప్రొఫెషనల్గా చేసినా నాకే అర్థమవుతుంది. నా మీద కక్ష ఉందా, మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు. ఈ కొందరు ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళే చేసి తండ్రి చంపాడని చెప్తారు. వాళ్ళకి చెప్తున్నాను, బాగుండదు. ఎందుకంటే వాళ్ళు కడుపుకు అన్నమే తింటారు, వేరే తింటలేరు. కొద్దిగా ఆలోచించి చేయండి. ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉన్నది. అదే మీరు ఆలోచించండి, అంతకుని పట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు అంతేగాని నా మీద తొలగడం న్యాయం కాదు. ఎప్పుడైనా సరే అంతకుని పట్టుకొని ట్రై చేయండి సార్. మీరు అందరి నుంచి మీరు నేను పోలీసు వాళ్ళకి చాలా సహకరిస్తున్నాను. నేను 100% సహకారం. ఎప్పుడు పిలిచినప్పుడు వెళ్తున్నాను, చెప్తున్నాను, నేను చెప్తాను ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే క్వశ్చన్స్ ఇచ్చారు, వాళ్ళందరూ ఇచ్చారు. నేను కూడా అదే చెప్పాను. ఈ విషయం కంటే నాకు ఎక్కువ తెలియదు. నా మీద బాగా ఉంది అని ఆలోచన ఉందంటే కూడా మొత్తం నేను ఎక్కువ కొట్లాడాను. ఏం చేస్తాను నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత వీళ్ళు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నా పాప మీద కక్ష ఉందా, నా మీద కక్ష ఉందా, అసలు ఏం తెలియట్లేదు. అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా, ఫైట్ చేస్తా. ఒక పరిశ్రమ ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేస్తాను సార్. నేను కంపల్సరీ వాడు దొరకాలి. ఎవ్వరు డౌట్ అంటే నేను ఎట్లా చెప్పగలుగుతా సార్? నేను వీళ్ళతో కొట్లాడినా అంటే, వీళ్ళతో గట్టి కొట్లాడినా అంటే చెప్పగలుగుతా. వీళ్ళతో కొట్లాడుతున్నాను. నేను అంతా పెద్ద ఓడితో కొట్లాడాను. నేను ఒక బిజినెస్ చేసుకుంటాను. బిజినెస్ అంటే అందరితో మంచిగా ఉంటేనే నాకు బిజినెస్ బాగుంటుంది. అంతేగాని వాళ్ళతో వీళ్ళతో కొట్లాడే అవసరం నాకు ఏముంది చెప్పండి? గొడవలు అంటే ఫ్యామిలీ గొడవలు ఉంటాయి సార్. బయట 2 years బ్యాక్ ఫ్యామిలీ గొడవలు తప్ప ఏమి లేవు నాకు. ఇంకా బయట ఎక్కడ లేవు గొడవలు. అనుమానం అంటే నేను పర్టికులర్ గా ఎవరు చెప్తాను సార్. అనుమానం అంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఎవరైనా నాతో కొట్లాడిందంటే వాళ్ళకి మీరు చెప్పగలరు గట్టిగా. ఈ రీసెంట్ ఎవరైనా కొట్లాడేది ఎక్కడ లేదు. ఒక 8 months నుంచి ఎవరితో కొట్లాడలేదు, ఏం లేదు. అన్ని హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా ఫ్యామిలీ. కానీ ఈ సరైన ఇంత సిచ్యువేషన్ వచ్చిందంటే నేను ఇట్లా తట్టుకోలేకపోతున్నా సార్. ఈ బాధ నేను చిన్న పాప సార్. నేనే డ్రాప్ చేస్తాను, నేనే తీసుకొస్తాను. అసలు నేను నమ్మను. నా పాప ఇంటికాడ 2-3 సార్లు వచ్చి చూస్తున్నాను. ఆ రోజు ఏందో సంఘటన మొత్తము, అక్కడ జనాలు లేరు, ఎవరు లేరు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నాను. ఇప్పుడు నేను నిన్న నైట్ చూసాను. నేను ఇంతవరకు ఎవరు చూసాను. ఆ వ్యక్తి వస్తున్న ఒక లేడీ ఆమెకు ఆయనకు సపోర్ట్ ఇస్తుంది, లోపల వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తుంది. లేకపోతే ముందే వెళ్ళిపోయింది ఆమె, ఎవరైనా ముందే పంపించిరా లేకపోతే ఉందా, నాకు ఏం అర్థమవుతలేదని పోలీసు వాళ్ళకు కూడా నేనే చెప్పాను సార్. ఇట్లా నేను సీసీ కెమెరా ఫుటేజ్ చూశాను, అది కొద్దిగా ఫైండ్ అవుట్ చేసి ఆ లేడీని పట్టుకొని అడిగాను సార్. కొద్దిగా గట్టిగా అడిగానంటే సరే అని వాళ్ళు కూడా సహకరిస్తారు నాకు.
ఆ విషయమే జరుగుతుంది. కూడా సార్ కూడా పిలిచారు కదా, ఎంతో దానికోసం అయితే మాట్లాడేసి వస్తాను. వాళ్ళ స్కూల్ దూరం సార్. వాళ్ళ స్నేహితులు అంటే ఒకటే కీర్తనమ్మ ఒక్కసారి వచ్చింది పాప. నేనే డ్రాప్ చేసేసిన వాళ్ళ ట్యూషన్ కోసం వస్తుండే ఆ పాప డ్రాప్ చేసి వచ్చాను. చుట్టుపక్కల అంటే మా కొట్టు కోసం ఫ్రెండ్స్ కింద అందరూ వస్తుంటారు. చుట్టుపక్కల బిల్డింగ్ పిల్లలు అందరూ ఆడుతుంటారు. వాళ్ళు క్రికెట్ ఆడడానికి వస్తుంటారు. పైకి రావడం అంటే నేను లేనప్పుడు ఎప్పుడైనా వచ్చిరో లేదో నాకు తెలియదు కదా. అది నాకు నేను ఎప్పుడు ఇంటికాడ ఉన్నా. నేను పొద్దున్న 9కి అయితే మళ్ళీ ఈవినింగ్ 9:30, 10 వరకు వస్తాను ఇంటికి. ఇంటికాడ ఉంటా ఎక్కువ. నేను నా భార్య కూడా ఉండదు. మన భార్య కూడా 9కి వెళ్ళిందంటే ఈవినింగ్ 5కి వస్తుంది. సో ఇది వాళ్ళ ఫాదర్ యొక్క ఆవేదన. నిజంగానే బికాజ్ ఏ క్లూ దొరకట్లేదు. అండ్ ఎక్స్పర్ట్స్ ప్రకారం కూడా మరి ఎవరు సీసీ కెమెరాలో ఎవరు కనిపించట్లేదు. లోపలికి వెళ్ళిన వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు. ఇక మిగిలింది ఎవరు? వాళ్ళ తల్లి తండ్రి. క్లూస్ ఏమీ లేవంటున్నారు. అక్కడ ఎవిడెన్సెస్లో కూడా ఏ ఫుట్ ప్రింట్స్ లేవు, ఫింగర్ ప్రింట్స్ లేవు, ఏమీ లేవు. సస్పెక్ట్ చేసే అంత పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఇప్పటి వరకు పోలీసులకు ఏమీ దొరకలేదు. దీంతో ఏం చేసిర్రు? ఇక తల్లిదండ్రుల మీదనే ఏమంటారు, వాళ్ళ మీదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సహస్ర వాళ్ళ మదర్ నిన్న పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ నడిచింది ఈమెకి అండ్ అట్లాగే సహస్ర వాళ్ళ నాన్నకి. ఇద్దరిని కూర్చోబెట్టి మీకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, గతంలో మీరు ఎవరితోనైనా గొడవ పడ్డారా, ఈ మధ్యకాలంలో మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏమైనా భూ వివాదాలు లేకపోతే పైసలకు సంబంధించిన పంచాయతో ఇవేమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. బికాజ్ ఎక్కడ కూడా ఏ ఎవిడెన్స్ కనబడతలేదు. ఈ సీసీ ఫుటేజ్ని పట్టుకొని మాత్రమే ఈ కేసు అంతా కూడా డ్రైవ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సహస్ర ఫాదర్ మాట్లాడిండు కదా, మాట్లాడుతూ ఈ లేడీ ఎవరు, ఆ పక్కన తొంగి చూస్తున్నటువంటి వ్యక్తికి ఈమె సహకరిస్తున్నట్టు అనిపిస్తోంది, గట్టిగా ఈమెని పిలిచి అడగండి అనేటువంటి మాట చెప్తున్నారు. ఈ డౌట్ కూడా ఎందుకు వచ్చిందంటే ఈమె అటువైపు చూసింది, అంటే తొంగి చూసినటువంటి వ్యక్తిని చూసింది, గమనించి అతడికి సహకరించినట్టు అనిపిస్తోంది సార్. అందుకని ఈ లేడీని పిలిపించి మీరు ఒకసారి ఇంట్రాగేషన్ చేయండి, ఏమైనా విషయం తెలుస్తుందేమో అనేటువంటి మాట చెప్పిండు. సో వాళ్ళ ఫాదర్ చెప్తుంది అదే, ఇప్పుడు పోలీసులకు ఉన్నటువంటి ఆధారం కూడా ఈ సీసీ ఫుటేజే. ఇప్పుడు ఈ లేడీ మాత్రమే ఈ తొంగి చూసినటువంటి వ్యక్తిని ఆమె చూసింది అండ్ గమనించింది, ప్లస్ ఈమె అతనికి సహకరించినట్టు అనిపిస్తోంది అనేటువంటి మాట చెప్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆయన చెప్పిండు కదా, ఇప్పుడు సహస్ర వాళ్ళ ఫాదర్ చెప్పిండు, నేను 9-9:30కు పోతే రాత్రి 9కి వస్తా, వాళ్ళ మమ్మీ 9కి పోతే సాయంత్రం 5 గంటల వరకు వస్తుంది. జస్ట్ ఈ టైమింగ్ చూడండి ఒక్కసారి. మండే రోజు మార్నింగ్ 9:57 ప్రాంతంలో ఆ తొంగి చూసినటువంటి వ్యక్తిని మనం గమనించవచ్చు. అంటే ఫాదర్ లేడు, మదర్ లేడు, అట్లాగే దాని తర్వాత ఆ చిన్న బాబుని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. ఒకవేళ నిజంగానే వాళ్ళ అమ్మా నాన్న మీదనే డౌట్ ఉంటే ఇప్పటికే వాళ్ళ అమ్మా నాన్న పనిచేసే దగ్గర వాళ్ళ టైమింగ్ ఏంటి, వాళ్ళు ఆ రోజు ఎక్కడున్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు వర్క్ చేసే ప్రాంతంలో కూడా ఈ ఎంప్లాయీసో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కనుక్కోవడం జరిగింది. ఫాదరు ఆ బిజినెస్ ఎవరైతే ఈ మెకానిక్ ఏదైతే చేస్తున్నాడో పని, ఆయన అక్కడే ఉన్నాడట. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో ఆమె ల్యాబ్ టెక్నీషియన్, ఆమె కూడా ఆమె పనిలో ఆమె ఉంది. సో వీళ్ళిద్దరు అసలు స్పాట్లోనే లేరు. ఎట్లా జరుగుతుంది? వీళ్ళిద్దరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎవరైనా సొంత కూతుర్ని చంపుకుంటారా? ఇది ఎంతవరకు న్యాయం? నా మీద అభాండాలేసుడు ఏమన్నా న్యాయమా అని పాపం వాళ్ళ ఫాదర్ అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. ముందే బాధలున్నోళ్ళకి ఇంకా గుచ్చి ఇక ఏమి దొరకలేదు కాబట్టి మీ మిన్నే అనుమానం ఉందంటే ఏ తల్లిదండ్రులకైనా పాపం బాధనే ఉంటుంది. ఇది కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు పోలీసులు, దీనేం డినై చేయట్లేదు. అందుకే కదా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం జరుగుతోంది. 5 బృందాలు ఏర్పాటు చేసిండ్రు SOT పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు. అట్లాగే ఇంట్రాగేషన్ కింద వీళ్ళని కుకట్పల్లికి PSకి పిలిపించి వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. కింద ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించిండ్రు నిన్న, వాళ్ళని కూర్చోబెట్టి పూర్తిగా ఇంట్రాగేషన్ చేస్తున్నారు.
పైన ఎవరైతే పోర్షన్లో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన మీద ఆయన ఒక్కనే ఉన్నాడు కాబట్టి ఆయన మీదనే అనుమానం ఉందని ఆయన ఇప్పటి వరకు కూడా వదిలిపెట్టలే, ఆయనని ఇంకా కూడా పిఎస్లోనే ఉంచిండ్రు. మరి ఆ బిల్డింగ్ మొత్తంలో కూడా కింద ఓనర్లు లేరు, పైన ఈ పోర్షన్లో ఉన్న ఆ వ్యక్తి మాత్రమే, సంజీవరావు అనే వ్యక్తి మాత్రమే ఒక్కడే ఉన్నాడు, పైన పాప మాత్రమే ఉంది. ఈ బయట సీసీ ఫుటేజ్ చూస్తేనేమో ఎవరో తొంగి చూసిన వ్యక్తి మాత్రమే ఇప్పుడు కీలకంగా మారిండు. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇక లాభం లేదనుకొని అటువైపు మనకు కనిపిస్తున్నటువంటి పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో చుట్టూ బిల్డింగ్సే ఉన్నాయి. ఎవరైనా ఇట్లా తొంగి చూసే వ్యక్తిని ఎవరైనా గమనించిండ్రా? అక్కడికి వెళ్ళే ఆ తోపుడు బండ్లు అనుకోండి, లేదంటే అక్కడ మనకు ఆ విజువల్లో కనిపిస్తున్నటువంటి ఆటో వాళ్ళు అనుకోండి, లేకపోతే ఒక బైక్ లోపలికి వచ్చింది ఆ గల్లీలో, ఆ బైక్స్ ఆ తోపుడు బండి అయితేనే అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి పాస్ అయినటువంటి ఏ వెహికల్ అయినా సరే దాన్ని పూర్తి స్థాయిలో ట్రేస్ చేసి వాళ్ళని పిలిపించి మీరు ఎవరినైనా గమనించిండ్రా, ఆ రోజు ఇట్లా తొంగి చూసినటువంటి వ్యక్తిని ఎవరినైనా చూసారా అనేటువంటిది వాళ్ళను కూడా పిలిపించి మాట్లాడుతున్న సిచ్యువేషన్. అట్లాగే ఈ బిల్డింగ్కి ఆపోజిట్గా అంటే రోడ్డుకి అటువైపుగా కూడా కొన్ని హౌజెస్ ఉన్నాయి. అంటే డైరెక్ట్గా వాళ్ళ విండోల నుంచి ఈ ఇల్లు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళను కూడా పిలిపించి ఇంట్రాగేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏ క్లూని కూడా పోలీసులు వదిలే అవకాశం లేదు, ఎందుకంటే ఒత్తిడి పెరుగుతోంది పోలీసుల మీద, చాలా పెద్ద ఒత్తిడి ఉంది. బికాజ్ అంత కర్కశంగా ఒక 10 ఏళ్ల పాపని కత్తి తీసుకొని అంత దారుణంగా పట్టపగలు హత్య చేసి పోతే కనీసం అంటే కనీసం ఒక్క క్లూ కూడా ఉండకపోవడం ఏంది, ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకకపోవడం ఏంది, దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి అనేటువంటి మాట ఆర్ ఒత్తిడి ఇప్పుడు పోలీసుల మీద అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ చిన్నబాబు ఇంతకుముందు మీరు చూసిండ్రు కదా, సహస్ర వాళ్ళ తమ్ముడు, సో మనకు కనిపిస్తున్నాడు, ఇక్కడ కూడా మనకు కనిపిస్తాడు. ఇది సహస్ర వాళ్ళ తమ్ముడు పాపం. వాళ్ళ అంటే ఈ బాబు కోసమే టిఫిన్ బాక్స్ ఇవ్వడానికని యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ వచ్చిండు. తీరా చూస్తేనేమో వచ్చి చూసేసరికి పాపం వాళ్ళ అక్కనే హత్య చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము ఆ ఫ్యామిలీ మీద ఎట్లాంటి ఏమంటారు ఎట్లాంటి బాధ ఉంటుంది. తీరా చూస్తేనేమో మాటలందరూ ఈ అమ్మ నాన్న మీదనే డౌట్ వ్యక్తం చేస్తే వాళ్ళకి ఎట్లాంటి బాధ ఉంటుందో మనం అర్థం కూడా చేసుకోవచ్చు. ఆ ఆవేదన్నే పాపం వాళ్ళ ఫాదర్ కూడా వ్యక్తం చేస్తున్నాడు. వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా పిఎస్ దగ్గరే ఉన్నారు. సార్ కనుక్కోండి సార్, 5 రోజులు అవుతోంది, కొంచెం చూడండి సార్ అని పాపం వాళ్ళ రిలేటివ్స్ అయితే అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. పాపం ఎవరైనా సరే ఇప్పుడు కేసు సాల్వ్ కావాలి, అసలు సహస్రాన్ని చంపింది ఎవరు, నిందితుడు ఎవరు ఫైండ్ అవుట్ కావాలని అందరూ కోరుతున్నారు. కానీ ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, అయినా సరే మరి 5 రోజులైనా సరే ఎందుకు ఫైండ్ అవుట్ కాలేకపోతోంది అనేది అతిపెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా ఏం చెప్తున్నాడు, అప్పుడు ఎప్పుడో ఉండే మామూలుగా ఉంటాయి కదా సార్, 8 నెలలు 9 నెలలు అవుతుంది, అసలు ఎవరితోని ఏ పంచాయతీ లేదు మాకు, అసలు ఎవరి మీద నాకు అసలు అనుమానమే లేదు, కానీ నా బిడ్డని చంపింది ఎవరో మాత్రం నాకు తెలియాల్సిందే అనేటువంటి మాట మాత్రం ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ మాత్రమే ఒక కీలక ఆధారం అయ్యింది ఇప్పుడు పోలీసులకు కూడా. ఈ సీసీటీవీ విజువల్ని పట్టుకొని ఈ అనుమానితుడు ఎవరైతే తొంగి చూసి అటువైపు వెళ్తున్నాడో ఇప్పుడు ఆ పర్సన్ని పట్టుకుంటే కానీ ఈ కేసు సొల్యూషన్ దొరికే అవకాశం అయితే కనిపించట్లేదు. అట్లాగే ఈ లేడీ ఎవరైతే కనిపిస్తున్నారో ఈ లేడీ ఒక్కతే మరి బయట ఉంది. ఇప్పుడు ఈమెను కూడా ఇంట్రాగేట్ చేయాలి అని ఇప్పుడు సహస్ర వాళ్ళ ఫాదర్ నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆమె ద్వారానే తెలిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒకసారి లాస్ట్లీ ఈయన ఆవేదన ఒక్కసారి వినండి. సహస్ర వాళ్ళ ఫాదర్ బయటిది. పాప దగ్గర అంతా కూడా ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు, పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు, క్లూ దొరకట్లేదు, ఎవరు చేశారో ఏం అర్థం అవ్వట్లేదు. క్లూ కూడా అతను ఎంత ప్రొఫెషనల్ గా చేసినా నాకే అర్థమవుతుంది. నా మీద కక్ష ఉందా మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు. ఈ కొందరు ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళే చేసి తల్లి చంపారు అని చెప్తారు. వాళ్ళకు చెప్తున్నాను,
బాగుండదు. ఎందుకంటే వాళ్ళు కడుపుకు అన్నమే తింటారు, వేరే తింటలేరు. కొద్దిగా ఆలోచించి చేయండి. ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉండదు. అదే మీరు ఆలోచించండి, అంతకుముందు పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు, అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు. ఎప్పుడైనా సరే అంతకుముందు పట్టుకొని ట్రై చేయండి సార్ మీరు అందరి నుంచి. మీరు సహకారం నేను పోలీసు వాళ్ళకి చాలా సహకరిస్తున్నాను, నేను 100% సహకారం. ఎప్పుడు పిలిచినప్పుడు వెళ్తున్నాను చెప్తున్నాను, నేను చెప్తాను ఏం జరిగింది ఎట్లా జరిగింది అనే క్వశ్చన్స్ ఇచ్చారు వాళ్ళందరూ ఇచ్చారు. నేను కూడా అదే చెప్పాను. ఈ విషయం కంటే నాకు ఎక్కువ తెలియదు, నా మీద పగ ఉంది అని ఆలోచన ఉందంటే కూడా మొత్తం నేను ఎక్కువ కొట్లాడాను. ఏం చేస్తాను నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత మీరు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నా పాపం మీద కక్ష ఉందా, నా మీద కక్ష ఉందా, అసలు ఏం తెలియట్లేదు. అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా, ఫైట్ చేస్తా. ఒక 10 ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేస్తాను సార్ నేను. కంపల్సరీ వాడు దొరకాలి నాకు. ఎవరు డౌట్ అంటే నేను ఎట్లా చెప్పగలుగుతా సార్. నేను ఇప్పుడు వీళ్ళతో కొట్లాడినా అంటే, వీళ్ళతో గట్టి కొట్లాడినా అంటే చెప్పగలుగుతా వీళ్ళతో కొట్లాడుతున్నా అని చెప్పి. నేను అందరూ పెద్ద ఊరితో కొట్లాడాను. నేను ఒక బిజినెస్ చేసుకుంటాను. బిజినెస్ అంటే అందరితో మంచిగా ఉంటేనే నాకు బిజినెస్ బాగుంటుంది. అంతేగాని వాళ్ళతో వీళ్ళతో కొట్లాడే అవసరం నాకు ఏముంది చెప్పండి. గొడవలు అంటే ఫ్యామిలీ గొడవలు ఉంటాయి సార్. బయట 2 years బ్యాక్ ఫ్యామిలీ గొడవలు తప్ప ఏమి లేవు నాకు. ఇంకా బయట ఎక్కడ లేవు గొడవలు. అనుమానం అంటే పర్టికులర్ ఎవరు చెప్తాను సార్. అనుమానం అంటే ఎట్లా చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా నాతో కొట్లాడిందంటే వాళ్ళకి ఏం చెప్పాలంట గట్టిగా. ఈ రీసెంట్ లో వాళ్ళకి కొట్లాడేది ఎక్కడ లేదు. ఒక 8 months నుంచి ఎవరితో కొట్లాడలేదు, ఏం లేదు. అన్ని హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా వెళ్తుంది ఫ్యామిలీ. కానీ ఈ సరైన ఇంత సిచ్యువేషన్ వచ్చిందంటే నేను ఇట్లా తట్టుకోలేకపోతున్నా సార్. ఈ బాధ నేను ఎవరికి చిన్న పాప సార్. నేనే డ్రాప్ చేస్తాను, నేనే తీసుకొస్తాను. అసలు నేను నమ్మను. నా పాప ఇంటికి ఉందంటే 2-3 సార్లు వచ్చి చూస్తున్నాను. ఆ రోజు ఏందో సంఘటన, మొత్తం అక్కడ జనాలు లేరు, ఎవరు లేరు. ఆ సీసీ కెమెరా ఇప్పుడు ఇదే చూస్తున్నాను. ఇప్పుడు నేను నిన్న నైట్ చూశాను, నేను ఇంతవరకు ఎవరు చూసాను. ఆ వ్యక్తి వస్తున్న ఒక లేడీ ఆమెకు ఆయన సపోర్ట్ ఇస్తుంది, లోపల లేడీ సపోర్ట్ ఇస్తుంది. ముందే వెళ్ళిపోయింది ఆమె, ఎవరైనా ముందే పంపించినా లేకపోతే ఉందా నాకు ఏం అర్థం అవుతలేదు. అది పోలీసు వాళ్ళకి కూడా నేనే చెప్పాను సార్, ఇట్లా నేను సీసీ కెమెరా కూడా చూశాను, అది కొద్దిగా ఫైన్ అవుట్ చేసి ఆ లేడీని పట్టుకొని అడగాలి సార్, కొద్దిగా గట్టిగా అడగాలంటే సరే అని వాళ్ళు కూడా సహకరిస్తారు నాకు. ఆ విషయమే జరుగుతుంది కూడా. సార్ కూడా పిలిచాను కదా, ఎంతో దానికోసం వెళ్తే మాట్లాడేసి వస్తాను నేను. వాళ్ళ స్కూల్ దూరం సార్. వాళ్ళ స్నేహితులు అంటే ఒకటే కీర్తన వస్తుంది. ఒక్కసారి వచ్చింది పాప, నేనే డ్రాప్ చేసాను. వాళ్ళు ట్యూషన్ కోసం వస్తుండే ఆ పాప డ్రాప్ చేసి వచ్చాను నేను. చుట్టుపక్కల అంటే మా కొట్టు కోసం ఫ్రెండ్స్ కింద అందరూ వస్తుంటారు. చుట్టుపక్కల బిల్డింగ్ అంటే పిల్లలు అందరూ ఆడుతుంటారు, వాళ్ళు క్రికెట్ ఆడుతూ వస్తుంటారు. పైకి రావడం అంటే నేను లేనప్పుడు ఎప్పుడైనా వచ్చినో లేదో నాకు తెలియదు కదా. అది నాకు నేను ఎప్పుడు ఇంటికాడ ఉండాలి. నేను పొద్దున్న 9కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 9:30, 10 వరకు వస్తాను ఇంటికి. ఇంటికాడ ఉండకపోయి నా భార్య కూడా ఉండదు. మన భార్య కూడా 9కి వెళ్ళిందంటే ఈవినింగ్ 5కి వస్తుంది. ఎస్, ఇది వాళ్ళ ఫాదర్ యొక్క ఆవేదన. ఏ తండ్రి అయినా సరే ఇంత దారుణంగా నా బిడ్డను చంపిన వ్యక్తి ఎవరో నాకు తెలియాల్సిందే, కానీ నా మీద అభండాలు వేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఈ కేసు సొల్యూషన్ ఎక్కడుంది, ఈ కేసు సాల్వ్ అయ్యేది ఎప్పుడు. చాలా అంటే చాలా ప్రశ్నలు అయితే ఒకటి. అండ్ దాని తర్వాత పోలీసుల మీద మాత్రం విపరీతమైన ఒత్తిడి అయితే ఉంది. ఈ కేసుని ఎంత తొందరగా సాల్వ్ చేయండి అని పై అధికారులు అయితే ఒత్తిడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అలా అని ఎవరిని బట్టే వాళ్ళని తీసుకొచ్చి ఇగో వీడే నిందితుడు అని అంటే అట్లా కూడా నమ్మే పరిస్థితి ఉండదు. కరెక్ట్గా ఎవిడెన్స్ ఇతనే ఇది చేశాడు, ఇలా చేశాడు అని ఫైండ్ అవుట్ చేయాల్సిందే, చెప్పాల్సిందే. సో చూడాలి మరి ఈ కేసులో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ నిందితుడిని ఎప్పటిలోపు పట్టుకుంటారు అనేది కూడా అందరికీ అతిపెద్ద క్వశ్చన్.